వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం గోపికా జీవనస్మరణం గోవింద గోవింద గోవింద. శ్రీమన్నారాయణీయము 55వ దశకము. కాళీయ మర్దనము. అధవారిణి ఘోరతరం ఫణినం ప్రతివారయితుం కృతధీ భగవన్ ధృతమారిదతీరగణీపతరుం విషమారుత శోషిత పర్ణచయం. భగవన్, ఆ తరువాత నీవు ఆ భయంకరమైన కాళీయ సర్పమును యమునానది జలముల నుండి తొలగింప సంకల్పించితివి. వెంటనే ఆ కాళీయుని విషపు గాలులతో ఎండి ఆ నది ఒడ్డునే ఉన్న ఒక కడిమి చెట్టును ఎక్కితివి. అధిరుహ్య పదాంబురుహేణ చతం నవపల్లవతుల్యమనోజ్ఞరుచ హ్రదవారిణి దూరతరం న్యపత పరిఘూర్ణిత ఘోరతరంగగణే. లేత చిగురాకు వంటి మనోహరమైన కాంతి కల నీ పాదపద్మములతో ఆ కడిమి చెట్టును నీవు ఎక్కుతూనే వెంటనే ఘోరమైన తరంగములతో అల్లకల్లోలముగా ఉన్న ఆ యమునా నది జలములలోనికి అల్లంత దూరమున దూకితివి. భువనత్రయ భారభృతో భవతో గురుభార వికంపి విజృంభి జల పరిమజ్జయతి స్మ ధనుస్యతకం తటినీ జుటితి స్ఫుట ఘోషవతి. తండ్రి, ముల్లోకముల భారమును నీ బొజ్జలో మోయుచున్నవాడవు కదా. నీవు నదిలోనికి దుమికిన వెంటనే నీ మహాభారముచే ఆ యమునా నది ఇంకనూ అల్లకల్లోలమైన తరంగములు కలదియగుచు పెద్ద శబ్దము చేయుచు 100 ధనుస్సుల లోతునకు కృంగిపోయెను. ఆ బరువునకు లేచిన అలలు ఆ ప్రాంత భూములను ముంచివేసెను. సర్వదిక్కులకు వ్యాపించి మిగుల కంపించి సుడులు రేగిన నదీ జలముల ధ్వనులకు నాగాధిపతి అయిన కాళీయుడు అశాంతి చెంది అణుచుకోలేని క్రోధముతో మనస్సున అంధకారము వ్యాపించగా నీటి నుండి పైకి లేచి నీ దగ్గరికి వచ్చెను. ఫణశృంగ సహస్ర వినుశ్రుమర జ్వలదగ్నికణోగ్ర విషాంబుధరం పురతః పణినం సమలోకయథ బహుశృంగినం అంజనశైలమివ. వేల కొలదిగా పడగలు కలిగి ఆ కోరల నుండి వెలువడుచున్న విషము నుండి చెలరేగుచున్న అగ్నికణములచే విజృంభించుచున్న మంటలు కలదియగుచు అనేక శిఖరములు కలగా కాటుక కొండలాగా నీ ఎదుట నిలిచిన కాళీయుడు నీకు కనబడెను. జ్వలదక్షి పరీక్షరద్వుగ్ర విష శ్వసనోష్మభరస్స మహాభుజగ పరిదస్య భవంతం అనంతబలం పరివేష్టయదస్ఫుట చేష్టమహు. ఆ మహాసర్పము నిప్పులు చెలరేగుతున్న ఎర్రని కన్నులతో విషాగ్ని జ్వాలలు చిమ్ముతూ బుసలు కొట్టుచు అనంత బలశాలివగు నిన్ను అనేక విధములుగా కరిచి నీ శరీరమందు అంతటినూ చుట్టివేసి నీ శరీరపు కదలికలు స్పష్టంగా కనపడకుండానట్లుగా చేసెను. అవిలోక్య భవంతమధాకులితే తటగామిని బాలకధేనుగణే వ్రజగేహతలేపి అనిమిత్తశతం సముదీక్ష గతాయమునాం పశుపాః. ఓ స్వామి, ఇట్లు నీవు కనపడకపోవుట వలన గోవులు గోపబాలురు కూడా చాలా కలవరపడిరి. అదేవిధముగా వ్రేపల్లయందు తమ తమ ఇండ్లల్లో ఉన్న వారికి కూడా ఎన్నో దుశ్శకునములు కనిపించి అందరూ తత్తరపడి యమునా నది దగ్గరికి చేరిరి. అఖిలేషు విభో భవదీయ దశాం
అవలోక్య జిహాసిషు జీవభరం ఫణిబంధనమాసు విముచ్య జవాత్ ఉపగమ్యతః సదుషా భవతా. విభో, వారందరూ నీవు ఉన్న స్థితిని చూచి భయముతో శోకముతో వారి వారి ప్రాణములు వదులుటకు కూడా సిద్ధమైరి. అట్టి నీ జనమును చూచి నీవు మెల్లగా నవ్వుచు వెంటనే ఆ కాళీయ సర్ప బంధనమును వదిలించుకొని నీటిలో నుండి పైకి వచ్చితివి. అధిరుహ్య తతః పణిరాజఫణాన్ ననృతే భవతా మృదుపాదరుచ కలసింజితనూపురమంజుమిలత్ కరకంకణ సంకుల సంక్వణితం. ఓ కృష్ణ, అనంతరము కాంతులు చిందు నీ మృదువైన పాదములతో ఆ సర్పరాజు పడగలపై ఎక్కి నీ చిరుమువ్వల కడియములు అందెలు మెరయగా వీణులకు విందైన ఆ అందెల ఇంపకు మూతలతో నీ చేతి కంకణములు సవ్వడి కలయగా నాట్యము చేయ ఆరంభించితివి. జహృషు పశుపా తుతుషు మునయో వవృషు కుసుమాని సురేంద్రగణ త్వయి నృత్యతి మారుతగేహపతే పరిపాహి సమాం త్వమదాంతగదాత్. ఓ స్వామి, ఆ విధముగా నృత్యము చేయుచుండగా చూచిన గోపాల బాలురు సంతోషముతో ఉప్పొంగిరి. మునులు బ్రహ్మానందము పొంది నిన్ను స్తుతించిరి. దేవతాగణములు పూలవానలు కురిపించిరి. ఓ గురువాయూర్పురాధిపతి, అటువంటి నీవు అణచ శక్యము కాక ఉన్న ఈ వ్యాధి నుండి నన్ను రక్షించుమా. నమో భగవతే వాసుదేవాయ. శ్రీమన్నారాయణీయము 55వ దశకము సమాప్తము.